దగ్గరగా ఉంటే అసలు మీ భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. యా రక్షిత్ అన్న, హాయ్. అంటే ఇందాక హాయ్ అన్న. సో ఇందాక కోమలి గారు అన్నట్టు అమ్మాయిలు ఎప్పుడు అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఏమన్నారు? ఏమన్నాను క్లియర్ గా చెప్పండి, మేము చేసుకుంటారు. చిచ్చి అది కాదు, అంటే అమ్మాయిలు ఎప్పుడు మోసం చేయరు అని చెప్పేసి అన్నారు కదా. అమ్మాయిలు ఎప్పుడు మోసం చేయరు అని అనలేదు, చేస్తారని ఆవిడకి కూడా తెలుసు. ఓకే, సో నేను అనేది అబ్బాయిలు కూడా మోసం చేస్తారండి, కానీ పాటలు అన్ని మాత్రం అమ్మాయిలకే రాస్తారు పాపం, ఎందుకు అన్నాను. అదే ఆ స్టేట్మెంట్తోనే మీ లాస్ట్ లుక్ చూస్తుంటే ఆ ప్రేమ కోసం పిచ్చోడైపోయే టైప్లో కనిపిస్తున్నారు. ఏంటి చెప్పేమంటారు? వద్దు, వద్దు. అంటే అది సినిమాలోనే చూడాలి. అంటే అమ్మాయి గివ్ అప్ ఇచ్చేసే కదా పిచ్చోడైపోయింది. అంటే ఇందాక ఒక్క నిమిషం, ఐఎమ్ సో సారీ అండి. సార్ మీకు బ్రేకప్ అయిందా లైఫ్ లో? లేదు. ఎవరైనా అమ్మాయి మోసం చేసిందా? ఎందుకు ఇంత కక్షం పెట్టుకున్నారు సార్ అమ్మాయిల మీద? అన్న ఇంకొక క్వశ్చన్, డైరెక్టర్ గారు ఆన్సర్ వద్దా? చెప్ప అంటే అమ్మాయి అబ్బాయి చాలా శశి రాఘవ చాలా ప్రేమించుకున్నారు. తర్వాత ఒకటి జరిగింది, దాని తర్వాత ఏమైందో రాఘవకి తెలవదు. సో అందుకని అలా అయిపోయాడు. ఓకే, సరే. ఇందాక డైరెక్టర్ గారు హీరోయిన్ గారిని ఆ కళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అవునా? నాకు ఏదో గుర్తొచ్చింది. RRR సినిమాలో రామ్ చరణ్ గారు చూస్తారు కదా, అంటే ఎందుకు అలా చూసారా? అంటే దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? అంటే ఆయన యాక్చువల్లీ మా కోమలి గారికి గుడి కట్టిస్తా అన్నాడు ఆయన. సో అట్లాంటివి చాలా చెప్పాడు. మీ కళ్ళు ఇంకా అట్లాంటివి నేను చెప్పలేను మీ అందరి ముందు. సో చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంటాడు డైరెక్టర్. సో అందుకని అలా చూశాను అంతే. డెబ్యూటెంట్ డైరెక్టర్ కాదండి, ఈ మాత్రం ర్యాగింగ్ నాకు స్పాట్లో చాలా ఉండేది అనమాట. 2-3 చెప్పి రక్షిత్ శెట్టి గారు సార్, రక్షిత్ శెట్టి కాదండి, రక్షిత్ అట్లూరి. సారీ, రక్షిత్ అట్లూరి సారీ. ఈ స్క్రీన్ ప్రెజెన్స్ మీరు అన్డినబుల్ కెమిస్ట్రీ కనిపిస్తుంది మీకును హీరోయిన్ గారికి. Yeah. సో ఈ మూవీ ముందు మీరు ఏమైనా వర్కౌట్ చేశారు ఇట్లా?